ప్రేమాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె పెళ్లి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ పెళ్లి విషయంలో నాకు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. అలాగే నేను పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా ప్రేమ వివాహం చేసుకుంటాను. ఎందుకు అంటే ప్రేమ ద్వారానే అవతలి వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలా అయితేనే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా ఈమె అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లైన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ మే 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూలలో టీవీ షోలలో పాల్గొంటూ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఫరియా కూడా జాతిరత్నాలు మూవీ తర్వాత అనేక సినిమాలలో నటించినప్పటికీ ఈ మూవీ కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ బ్యూటీ కూడా ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఫరియాకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe.